S&S Publications పబ్లికేషన్ రంగంలో రారాజు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు S&S Publications SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S Publications. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S Publications. ఫోన్ నంబర్స్ 7377222999 మరియు 9097588999. S&S Publications వారి పుస్తకాలు అంటే ఆల్ ఇన్ వన్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్. మళ్ళీ చెప్తున్నాను, నూతన పాఠ్య పుస్తకాలు ఆధారంగా రూపొందించబడిన ఆల్ ఇన్ వన్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్, అలానే APSI కానిస్టేబుల్స్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్, అలాగే తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్, ఇంకా APSGT ఆల్ సబ్జెక్ట్ బుక్స్. ఈ బుక్స్ ని మీరు ఇంటి వద్ద నుండే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు at www.sonlinebooks.com లో. ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి, మీకు కావాల్సిన టెక్స్ట్ ని ఆర్డర్ చేసుకోండి. వెల్కమ్ టు S&S కరెంట్ అఫైర్స్. సో జూన్ 19th కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా నిన్న కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము, వాటికి ఆన్సర్స్ డిస్కస్ చేసి లాస్ట్కు మరికొన్ని కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా అటెంప్ట్ చేయాలని చెప్పి ఆస్పిరెంట్స్ని కోరుతూ ఉన్నాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, 2020లో నోబెల్ శాంతి బహుమతిని పొందిన సంస్థ ఏది? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నది మనకు ఆన్సర్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, రైట్. సో ఈ క్వశ్చన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకు FAO వార్తల్లో నిల్చొని ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వ్యవసాయ ఆహార సంస్థ. దీన్ని నేను క్లియర్గా డిస్కస్ చేశాను. సో దీని 42వ సమావేశం నిర్వహించారు ఇటీవలి కాలంలో. ఈ సమావేశంలో భారత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. అండ్ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయన ఏమేం పథకాలు అమలవుతున్నాయి ప్రస్తావించారు. రికార్డు స్థాయిలో భారతదేశంలో ప్రస్తుతం ఆహార ధాన్యాల ఉత్పత్తి 305 టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతుందన్న విషయాన్ని కూడా చెప్పారు. మరి ఈ FAO అన్నది ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఇచ్చిన అన్ని ఆర్గనైజేషన్స్ ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్నవే. కాబట్టి మనము వార్తల్లో ఉండే ఒక్క ఆర్గనైజేషన్ మాత్రమే కాకుండా మిగతా కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. పైగా మనకు ఇటీవలి కాలంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే 2020లో ఇది మనకు నోబెల్ శాంతి బహుమతిని పొందింది. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను ఇక్కడ మీకు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సాయం, సో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో, ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సాయం చేస్తున్న సంస్థ ఏది అని అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2వ లక్ష్యము ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరు ఆకలితో అలమటించరాదు, అందుకు అనుగుణంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది చాలా చాలా కీలకమైన ఆర్గనైజేషన్. అలాగే మనం FAO డిస్కస్ చేసాము, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా చదివిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, UN సిస్టమ్ నెట్వర్క్ ఆన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఈ 4 ఆర్గనైజేషన్స్ కూడా మనకు ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యవస్థలే. ఇది మొదటి క్వశ్చన్కి సంబంధించిన వివరణ. నెక్స్ట్, వైశాల్యం రీత్యా అతిపెద్ద నియోజకవర్గం. ఈ వార్తను నేను డిస్కస్ చేశాను ఇది, బట్ ఈ పాయింట్ని మాత్రం టచ్ చేయలేదు, రైట్. సో భారతదేశంలో వైశాల్యం రీత్యా అతిపెద్ద నియోజకవర్గం మనకు లడాక్ నియోజకవర్గం, వైశాల్యం రీత్యా. అలా కాకుండా క్వశ్చన్ ఇలా వచ్చిందనుకోండి, మనకు ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది అని అంటే, ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మనకు మల్కాజ్గిరి నియోజకవర్గము. అదేవిధంగా మనకు నిజామాబాద్ చూసాం, 2019 ఎలక్షన్స్లో అతి ఎక్కువ మంది పాల్గొన్న నియోజకవర్గం, చాలా ఎక్కువ మంది. అండ్ అదేవిధంగా మనం చూసాం ఇక్కడ రాజీరెడ్డి అనే ఒక అభ్యర్థి సుమారుగా 84 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సంపాదించలేదు ఆయన. అండ్ దేశంలో అతి తక్కువ ఓట్లు పొందిన వ్యక్తి కూడా ఆయననే.
అండ్ అదేవిధంగా లక్షద్వీప్ అన్నది భారతదేశంలో వైశాల్యం రీత్యా అతి చిన్న నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు, అతి చిన్న నియోజకవర్గం అది. సో ఇది మనకు 4 ఆప్షన్స్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మనకు ఎంతో అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. జూన్ 16వ తేదీన ఎన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ అమల్లోకి వచ్చింది అని అంటే 256. 16 స్క్వేర్ చేయాలి అని కూడా నిన్న మీకు చెప్పాను నేను. 16 స్క్వేర్ = 256. అదేవిధంగా తెలంగాణలో మనకు 7 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మనకు 12 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఇది అమల్లోకి వచ్చింది. సో ఇది ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. అదేవిధంగా కింది వాన్లో నైరోబీ కేంద్రంగా పనిచేసే వ్యవస్థలు ఏవి అని చెప్పారు. సో కెన్యా రాజధాని నైరోబీ. నైరోబీ కేంద్రంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ పనిచేస్తూ ఉంది. అండ్ ఇదే కేంద్రంగా మనకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. నైరోబీ మనకు ఎందుకు ఇటీవలి కాలంలో వార్తలో నిలిచింది అని అంటే, మరి ఇక్కడ మనకు భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద నిర్మించిన లైబ్రరీ ఒకటి, దాన్ని పునరుద్ధరించారు. మహాత్మా గాంధీ పేరు మీద నిర్మించిన లైబ్రరీ. ఇంకో పాయింట్ కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ 1956లో మహాత్ముడి విగ్రహాన్ని కూడా ఇక్కడే నెలకొల్పారు. సో ఈ అంశం రీత్యా మనకు ఈ నగరం అనేది వార్తల్లో ఉంది కాబట్టి దీన్ని మనము చర్చించాం. నెక్స్ట్, ఏ సంవత్సరంలో జాతీయ హరిత ట్రిబ్యునల్, దీన్నే మనం ఇంగ్లీష్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. అక్టోబర్ 18th, రైట్. అక్టోబర్ 18th, 2010. డేట్ గుర్తుంచుకోకపోయినా మనం అట్లీస్ట్ ఇది ఏర్పాటు చేసిన సంవత్సరాన్ని గుర్తుంచుకోవాలి. సో ట్రిబ్యునల్స్ని రాజ్యాంగంలో ప్రస్తావించారంటే ప్రస్తావించారు. 14 పార్ట్ ఏ. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. 14 పార్ట్ ఏలో మనకు ట్రిబ్యునల్ సంబంధించిన ప్రస్తావన అనేది ఉన్నది. సో ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉంటుంది. దీని ప్రధాన కేంద్రం మనకు ఢిల్లీలో ఉంటుంది. 20కి మించకుండా ఇందులో మన సభ్యులు నియమిస్తారనమాట. దీనికి నేతృత్వం వహించేది సుప్రీంకోర్టు జడ్జి అయి ఉంటారు, పదవి విరమణ పొందిన జడ్జి. అదేవిధంగా 10 మంది పర్యావరణవేత్తలు, 10 మంది జడ్జీలు, ఇలా ఇంతమంది సభ్యులు 20కి మించకుండా అపాయింట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్ లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది ఎందుకు మనకు న్యూస్లో ఉంది అని అంటే, మనకు కొరింగా పార్కుకు సంబంధించి ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. చూడండి, ఒక గోడ నిర్మాణానికి సంబంధించి కొంతమంది ఈ ట్రిబ్యునల్ని ఆశ్రయించగా దీన్ని నిలిపివేయాలి అని చెప్పింది. కొరింగా నేషనల్ పార్క్. మనకు కొరింగా అనేది ఎక్కడ ఉంటుంది అంటే కాకినాడ, ఓకే, ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఉంటుంది. సో ఈ అంశాన్ని కూడా డిస్కస్ చేశాను నేను. సో ఇది మనకు క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా మనకు ఈరోజు 3 సూచీలు అనేవి ఉన్నాయి. ఈ సూచీలకు సంబంధించిన వార్తలు మనకు ఎప్పుడు వచ్చినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదలు సుస్థిరాభివృద్ధి సూచి. సో SDG, దీన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్, సుస్థిరాభివృద్ధి అంటాం. సో ప్రపంచ దేశాలన్నీ కూడా 17 లక్ష్యాలను ఎంచుకున్నాయి. 17 లక్ష్యాలు అండ్ 169 ఉపలక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి. ఏ రూపంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలి బాధ లేకుండా చేయడం, నాణ్యమైన విద్య, అదేవిధంగా మనకు మంచినీటికి సంబంధించి జల వనరులను పరిరక్షించుకోవడము, ఇట్లా మనకు ఈ నేటి తరమే కాకుండా రాబోయే తరం కూడా అన్ని వనరులను ఉపయోగించుకోగలగాలి. ప్రస్తుతం మనకున్న వనరులన్నీ మనము ఉపయోగించుకోవాలి. అదేవిధంగా రాబోయే తరం కూడా ఈ వనరులన్నీ కూడా ఉపయోగించుకోగలగాలి. ఆ విధంగా అభివృద్ధి అనేది ఉండాలి. ఆ లక్ష్యంతో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనకు 17 ఇచ్చారు 2030 నాటికి. కొన్నేమో 2025 నాటికే సాధించాల్సి ఉంటుంది. కొన్ని మ్యాక్సిమం మనకు 2030 నాటికి సాధించాలి. ఈ సంవత్సరం ఈ శతాబ్దం ప్రారంభంలో 2000 నుంచి 2015 వరకు
మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని మనకు ప్రస్తావించారు. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, సహస్రాబ్ది లక్ష్యాలు అని చెప్పి. ఈ 2015లో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ స్థానంలోనే మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి వచ్చాయి. సో అందులో భాగంగా మనకు ప్రతి ఏటా దేశాలు సాధిస్తున్న పురోగతి ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను ఇచ్చారు. సో చూడండి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం 2021లో భారత్ 120వ స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాలకు గాను భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అని అంటే భారత్ 120వ స్థానంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఏటికాయేడు దీన్ని కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రాష్ట్రాలకు కూడా ర్యాంకులు నీతి ఆయోగ్ ఇస్తుంది. ఆల్రెడీ ఇది రిలీజ్ చేసింది. సో ఓకే, మనం తర్వాత క్లాసెస్లో దాన్ని డిస్కస్ చేస్తాను. నేను కూడా రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాంకింగ్లో అది కేరళ అగ్రస్థానంలో ఉంది. సో ఈ విధంగా మనకు ఈ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారము భారతదేశం 120వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఈ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా చదవాలి అని అంటే గోల్ అమలు చేయడానికి సాధించడానికి అమలు చేస్తున్న పథకం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం లేకుండా చేయాలి. సో పేదరిక నిర్మూలన పథకాలు మనకు ఎన్నో ఉన్నాయి. MGNREGA కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా దాన్ని చెప్తూ ఉన్నారు. పనిని ఒక హక్కుగా కల్పిస్తూ తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టం ప్రపంచంలోనే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఈ విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది. సో ఈ విధంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. నిన్న మొన్న కూడా చెప్పాను నేను, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ, మిడ్ డే మీల్ స్కీమ్, ఇవన్నీ కూడా 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించినవి. రైట్. సో ఇది సుస్థిరాభివృద్ధి అనే ఒక అంశంలో ఆ సూచీలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. ఇంకొక 2 సూచీలు ఉన్నాయి మనకి ఈరోజు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వీళ్ళు ఒక సూచి రిలీజ్ చేస్తారు, శాంతి. ఓకే, శాంతి అన్న అంశం ఓకే దేశాల్లో ఏ మేరకు శాంతి వెల్లివిరుస్తూ ఉంది అన్న అంశం ప్రాతిపదికన తీసుకుంటే మరి అందులో భారతదేశము 135వ స్థానంలో ఉంది. 135th ప్లేస్లో ఉంది. దీనికి గాను 163 దేశాల డేటాను పరిశీలించారు. సో బయట నుంచి ఒక దేశం పైన ఎంత మేరకు సంఘర్షణ జరుగుతుంది, దేశంలో ఎలా సంఘర్షణ జరుగుతూ ఉంది, సంఘర్షణ నివారణకు ఏ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి, ఒక మనుషులు ప్లస్ సైనికుల రేషియో ఎంత ఉంది, ఓకే జనము సైన్యము రేషియో ఎంత ఉంది, ఇలాంటి అంశాలన్నీ పరిశీలించి మరి ఈ ర్యాంకులను వీళ్ళు అందిస్తూ ఉంటారు. ఇందులో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 135. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 120వ స్థానంలో ఉంది. శాంతి అనే అంశంలో భారతదేశము 135వ స్థానంలో ఉంది. సో ఈరోజు మరొక సూచి కూడా ఉంది మనకు, అది చూస్తే కనుక ప్రపంచ పోటీ తత్వము, కాంపిటీషన్ ఇండెక్స్ అన్నమాట. ఈ కాంపిటీషన్ ఇండెక్స్లో మరి భారతదేశము 43వ స్థానంలో ఉంది. రైట్. సో 43rd ప్లేస్లో భారతదేశము ఇందులో నిల్చొని ఉంది. మరి ఈ ప్రపంచ పోటీతత్వ సూచీని గణించేందుకు ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటారంటే ఆర్థిక అంశంలో పనితీరు. సో ఎకానమిక్ పర్ఫార్మెన్స్ అంటాం అనమాట. అంటే ఆర్థికపరమైన అంశాల్లో ఎంత మేర భారతదేశము పురోగతి చూపిస్తూ ఉంది, ఏ విధంగా పనిచేస్తుంది అన్న అంశాన్ని చూస్తారు. అదేవిధంగా ప్రభుత్వ సమర్థత, ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎంత మేరకు ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతూ ఉంది, పథకాల అమలు తీరు ఎలా ఉంది, ప్రజలకు ఇస్తున్న సర్వీసులు ఎలా ఉన్నాయి, అవినీతి ఎంత తక్కువగా ఉంది, అండ్ ఇట్లాంటి అంశాలన్నీ పరిశీలించి ర్యాంకును కేటాయిస్తారు. వ్యాపార సమర్థత, రైట్. సో బిజినెస్ ఎఫిషియన్సీ, ఎంత మేరకు ఎంత సులభంగా వాణిజ్యం చేయొచ్చు, ఏ విధంగా అనుమతులు వస్తూ ఉన్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంది, జాతీయ ఆదాయానికి ఎంత మేర కంట్రిబ్యూట్ చేస్తుంది వ్యాపారం, వస్తు సేవల ఉత్పత్తిలో ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ పరిశీలిస్తారు ఇందులో. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశంలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ఇన్ని అంశాల ప్రాతిపదికన మనకు ఈ ర్యాంక్స్ని కేటాయిస్తే భారత్ 43వ స్థానంలో ఉంది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 120వ స్థానంలో ఉంది. అదేవిధంగా మనం ఇంతకుముందు చర్చించిన ప్రపంచ శాంతి సూచీలో 135వ స్థానంలో ఉంది. అండ్ పోటీతత్వ సూచీలో భారతదేశము 43వ స్థానంలో ఉంది. ఆస్పిరెంట్స్ ఈ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
రైట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మనకి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మూడు అంశాలు ఒకవైపు ఇచ్చి ర్యాంకింగ్స్ ఒకవైపు ఇచ్చి మ్యాచింగ్ చేయమంటారు అనమాట. దాదాపుగా ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి కాబట్టి వీటిపైన ఆస్పిరెంట్స్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోటీతత్వ సూచీలో అగ్రస్థానంలో కానీ మనం చూస్తే స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయన్నమాట. అండ్ బ్రిక్స్ దేశాలు పరిశీలిస్తే ఇది పోటీతత్వ సూచికి సంబంధించింది. బ్రిక్స్ దేశాల్లో భారతదేశం 43వ స్థానంలో ఉంటే మరి చైనా 16, రష్యా 45వ స్థానంలో, బ్రెజిల్ 57, దక్షిణాఫ్రికా 62వ స్థానంలో ఉంది. అంటే బ్రిక్స్ దేశాల్లో భారతదేశాన్ని కానీ మనం పరిశీలిస్తే 2వ స్థానంలో ఉందని చెప్పొచ్చు. మొదటి స్థానంలో చైనా దేశము ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది మనం మరి ఆసియా ఖండంలో అగ్రస్థానంలో ఏ దేశం ఉంది అంటే సింగపూర్. ఆసియా దేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే సింగపూర్ దేశము ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ ఇష్యూకి వెళ్తున్నాను. ఇంటర్నేషనల్లో బోట్స్వానాలో 3వ అతిపెద్ద వజ్రం. సో మనకు వజ్రాలు అత్యంత ఖరీదైన మొదటి వజ్రము ఆఫ్రికా ఖండంలోనే లభించింది. 2వ ఖండం ఆఫ్రికా ఖండంలో లభించింది. తాజాగా 3వ వజ్రము ఆఫ్రికా ఖండంలోనే లభించింది. కరోనా నేపథ్యంలో ఈ పేదరికం పెరగడము, ఆదాయం తగ్గిపోవడంతో సతమతమవుతున్న బోట్స్వానాకు ఈ వజ్రం లభించడం ఓ రకంగా మేలు చేసిందని చెప్పుకోవచ్చు. ఆ దేశ సంపదలో 2/3 వంతు సంపద ఈ ఒక్క వజ్రం వల్ల వస్తుంది అని చెప్పి పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. సో విలువైన వజ్రాలు మనకు ఆఫ్రికా ఖండంలోనే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో ఆఫ్రికాలోని బోట్స్వానాలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వజ్రం బయటపడింది. ఈ కలహారీ డెజర్ట్తో సరిహద్దు ఉంటుంది దేశానికి, కలహారీ ఎడారితోటి. సో మరి ఈ 1098.3 క్యారెట్ల ఈ వజ్రం 73 మిల్లీమీటర్ల పొడవు, 52 మిల్లీమీటర్ల వెడల్పు ఉంది. దీని కొలతలు గుర్తుంచుకోవడం కానీ అదేవిధంగా ఇది ఎంత బరువు ఉంది అట్లాంటివి పెద్దగా అడగారు ఎగ్జామినేషన్లో. ఇటీవల కాలంలో 3వ అతిపెద్ద విలువైన వజ్రం ఏ దేశంలో మనకు దొరికింది అని చెప్పి చెప్పవచ్చు, అడగొచ్చు. బోట్స్వానా ఇది ఆఫ్రికా ఖండంలోని దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ వజ్రం ద్వారా ఆ దేశ ఎగుమతుల్లో 2/3 వంతుకు సమానమైన ఆదాయం సమకూరుతుంది. ఇంతకుముందు ఆదాయం అని చెప్పాను, అది ఎగుమతులు ఆ దేశం ఎగుమతుల్లో ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందో దాని 2/3 వంతు ఆదాయం దీని ద్వారా సమకూరుతుంది అని చెప్పి పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా లభించిన అతిపెద్ద వజ్రాలు 3 కూడా ఆఫ్రికాలోనే. ఆల్రెడీ చెప్పాను దీన్ని. మొదటిది 1905లో మనకు దక్షిణాఫ్రికాలో దొరికింది. దీన్ని కుల్లినన్ అంటారు. కుల్లినన్ అంటే ఏంటి అని చెప్పి అడగవచ్చు. అదేవిధంగా రెండోది బోట్స్వానా దేశంలోనే దొరికింది మనకు. దీని పేరు లెసేడీలా రోనా దీని పేరు. సో కుల్లినన్, లెసేడీలా రోనా ఇవి 2 ఏంటి అని అడగవచ్చు. ఇవి ఆఫ్రికాలో లభించిన అత్యంత ఖరీదైన వజ్రాలు. ఇవి ఒక కొత్త వైరస్ వేరియంట్లు, ఇవి కొత్త ప్రోగ్రామింగ్స్ లేదా కొత్త శాటిలైట్స్, ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 3వ దాని పేరు ఏంటి అంటే ఇంకా దీనికి పేరు అనేది పెట్టలేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం జాతీయ అంశాలకు కానీ వెళ్తే జనాభా గణనకు సంబంధించి మనకు గణాంకాలు విడుదలయ్యాయి. దీనికి వెళ్ళే ముందు మనం కొంచెం జీకే పాయింట్స్ తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా గణాంకాలు 1872లో చేశారు. 1872లో అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చాలా కాలం ముందే భారతదేశంలో జనగణన అన్న కాన్సెప్ట్ ఉంది అని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా చరిత్రలో చూస్తే కాన మౌర్య సామ్రాజ్యంలో జనగణన సంబంధించిన అంశాలు కనపడతాయన్నమాట చరిత్రలో మొట్టమొదటిసారిగా. సో ఇది కౌటిల్య రాసిన అర్థశాస్త్రంలో కూడా ఆయన ప్రస్తావించారు. జననాలు మరణాల రిపోర్ట్ను అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 1872లో భారతదేశంలో లార్డ్ మేయో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్. సో అడగొచ్చు అనమాట, ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆయనలో తొలిసారిగా జనాభా గణన అనేది వచ్చింది అని చెప్తే లార్డ్ మేయో. అండ్ ఈయన పైన నేను ఇంకొక జీకే బిట్ కూడా చెప్తాను. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు అనంటే లార్డ్ మేయో. ఈయన హత్యకు గురయ్యారు. రైట్, భారతదేశంలో అండమాన్ నికోబార్లో కాలాపాని అంట కదా, ఆ జైల్లో ఈయన హత్యకు గురయ్యారు. సో ఈ విధంగా మనకు 1872లో మరి 1872లో ఈ గణన జరిగింది. ఆ తర్వాత 1881లో జరిగింది. 1881లో మనకు ఈ జనగణన అనేది జరిగింది. ఈ 1881 నుంచి మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది. 1881 నుంచి తీసుకుంటే కానీ లెక్క మనకు ఇన్ కేస్ 1872 కూడా కలుపుకుంటే మొత్తం ఇప్పటి వరకు 15 సార్లు భారతదేశంలో జనగణన జరిగింది. 2011 వరకు చెప్తూ ఉన్నాను నేను. సో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 8 సార్లు జరిగింది, 8 times. సో 1872,
1881, 1891, 1901, 1911, 1921, 1931, 1941 8 టైమ్స్ జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జనగణన మనకు 1951లో జరిగింది. చివరిసారిగా 2011లో జరిగింది. ఈ 2011లో జరిగిన తర్వాత 2021లో జరగాలి కూడా. బట్ ఈ కోవిడ్ నేపథ్యంలో మనకి ఇప్పుడు కొనసాగడం లేదా ప్రక్రియ ప్రాబబ్లీ త్వరలో అది కొనసాగే అవకాశం అనేది ఉంది. సో మరి తాజాగా 2019 నాటికి జనాభా గణాంకాలను విడుదల చేశారు. ఎట్లా చేశారు అంటే మరి 2011 సంవత్సరం వరకు ఉన్న జనాభా, ఆ తర్వాత జనన మరణాల నమోదు ఆధారంగా మరి 2019 డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో ఎంత జనాభా ఉంది అని చెప్పి తీస్తే 133.89 కోట్లు. 2019 డిసెంబర్ 31 నాటికి భారతదేశ జనాభా 133 కోట్లు, 134 కోట్లు అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా ఉంది. నిమిషానికి 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది మరణిస్తూ ఉన్నారు. అంటే ప్రతి నిమిషము భారతదేశ జనాభాకి 35 మంది యాడ్ అవుతూ ఉన్నారు. ప్రతి నిమిషం భారతదేశ జనాభాకి ఎంతమంది యాడ్ అవుతున్నారంటే 35 మంది యాడ్ అవుతున్నారు. 51 మంది శిశువులు పుడుతూ ఉంటే 16 మంది మరణిస్తూ ఉన్నారు. సో నికరంగా 35 మంది పెరుగుతూ ఉన్నారు ప్రతి నిమిషానికి. సో అదేవిధంగా సంవత్సరం వారీగా మనం డేటా తీసుకుంటే 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశం మొత్తం మీద నమోదైన జనన మరణాల ఆధారంగా మనకు ఈ జనాభా తాజా వివరాలను మనకు ప్రభుత్వం విడుదల చేసింది. సో లింగ నిష్పత్తి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డేటా వచ్చినట్టుగా మీకు అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. సో 2019 ఏడాది వ్యవధిలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించారు. సో 83 లక్షల మంది మరణించినట్టుగా మనకు ఈ గణాంకాల్లో తెలియజేశారు. సో ఈ గణాంకాలన్నీ కూడా ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో లింగ నిష్పత్తి గాన చూస్తే తెలంగాణలో లింగ నిష్పత్తి 3 ఏళ్లలో పెరుగుతూ వచ్చింది. సో 2017లో 915 ఉండగా 2019లో 953. లింగ నిష్పత్తి అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది పురుషులు ఉన్నారు అని చెప్పి. సో ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 2017లో ఎంతమంది, 2018లో ఎంతమంది, 19లో ఎంతమంది. సెకండ్ ట్రెండ్ గుర్తుపెట్టుకోవాలి. పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా. ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది పెరుగుతుంది. తెలంగాణలో పెరుగుతుంది. ఎంత మేర పెరుగుతుందంటే 4.15% మేర పెరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాన మనం వస్తే పెరిగి మళ్ళీ తగ్గింది. సో ఆ విధంగా ట్రెండ్ అనేది మార్పు చేర్పులకు లోనైంది. అట్లా ట్రెండ్స్ మనకు గుర్తుపెట్టుకోవాలి. సో మరి అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది మహిళలు ఉన్నారు దాన్ని మనం లింగ నిష్పత్తి అంటాం. అది ఆ లిస్టుగాన మనం తీస్తే 7వ స్థానంలో తెలంగాణ ఉంది. సో అదేవిధంగా రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో జన్మించిన వాళ్ళు ఉండగా జననాల రేటు మనకు ఎక్కువ ఏ జిల్లాలో ఉందంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంటే అతి తక్కువగా వరంగల్ గ్రామీణంలో ఉంది, వరంగల్ రూరల్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఏడాదిలో అత్యధిక మరణాలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. సో జననాలు హైదరాబాద్లోనే ఉన్నాయి, మరణాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. కానీ మనకు అత్యల్ప జననాలు వరంగల్ గ్రామీణంలో ఉండగా అత్యల్ప మరణాలు జనగాం జిల్లాలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మార్పును గమనించాలి. రైట్. సో అత్యధిక జననాలు హైదరాబాద్, అత్యధిక మరణాలు హైదరాబాద్. అత్యల్ప మరణాలు వరంగల్ గ్రామీణ, అత్యల్ప మరణాలు మనకు అత్యల్ప జననాలు వరంగల్ గ్రామీణ, అత్యల్ప మరణాలు జనగామ జిల్లా. ఈ తేడాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాలి. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గాన మనం పరిశీలిస్తే జన్మ సమయంలో లింగ నిష్పత్తి రిలీజ్ చేశారు. జన్మ సమయంలో లింగ నిష్పత్తి అంటే మనకు సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటాం. ఇంగ్లీష్ కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు జన్మిస్తూ ఉన్నారు అన్న రేషియోని మనము సెక్స్ రేషియో ఎట్ బర్త్ అని అంటాం. సో మనం 2017, 18, 19 చూస్తే 1935 నుంచి 1931 తగ్గింది, తర్వాత పెరిగింది. సో మొత్తంగా చూస్తే 2017లో ఎంత ఉందో 2019లో కూడా అలాగే ఉంది. కాబట్టి అడుగుతారనమాట. సో 2017తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు సెక్స్ రేషియో ఎట్ బర్త్ లేదా జన్మ సమయంలో లింగ నిష్పత్తి ఎలా ఉంది
2017 నుంచి 2019కి ఎలా ఉంది అంటే స్థిరంగా ఉంది. 2018 నుంచి 2019తో పోలిస్తే పెరిగింది. 2017 2018 పోలిస్తే తగ్గింది. ఈ మార్పుని ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా గమనించాలి. సో ఇలా బాక్స్ రూపంలో చదువుకుంటేనే మనకి తేలిగ్గా రికార్డ్ అవుతుంది బ్రెయిన్లో, రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జననాల్లో కర్నూలు మరణాల్లో తూర్పుగోదావరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. టాప్ బాటమ్ ఈ రెండు ప్లేసెస్లో ఉండే జిల్లాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రంలో జన్మించిన పిల్లల్లో 34% గ్రామాల్లో, 66% పట్టణాల్లో ఉన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జననాలు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా శిశు మరణాలు నమోదు అయ్యాయి. చిన్నపిల్లలు అన్నమాట. అండ్ అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు నిలిచాయి. అతి తక్కువ శిశు మరణాలు కడప జిల్లాలో మనకు నమోదయ్యాయి. సో ఈ విధంగా ఈ డేటాని కంపల్సరీగా ఆస్పిరెంట్స్ బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం దేశవ్యాప్తంగా కనుక పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తే దేశంలో జనన మరణాలను నమోదు చేయించే ప్రక్రియ 2019లో పెరిగింది. అంటే ఏంటి అంటే బర్త్ రిజిస్ట్రేషన్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్. గతంలో పుట్టిన వాళ్లకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ, చనిపోయిన వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అవి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇది మంచిదే అన్నమాట. ఈ ట్రెండ్ అనేది మంచిది మనకు. సో ఎప్పటికప్పుడు రికార్డ్స్ నమోదవుతూ ఉంటే అధికారికంగా మనకు ఇతరేతర ప్రక్రియలు చేయడం అనేది చాలా చాలా సులభంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ అనేది మనకు 2019లో పెరిగింది అని చెప్తున్నారు. సో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% నమోదవుతున్నాయి. అంటే ఎవరైనా ఒక ఇంట్లో కొత్తగా ఎవరైనా జన్మించినప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఎవరైనా చనిపోయినా కూడా దాన్ని కూడా నమోదు చేయిస్తూ ఉన్నారు. మరి 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం మరణాలకు సంబంధించి 100% నమోదైంది, జనాలు చేయించడం లేదు. సో ఇది మనకు ఏ యాంగిల్లో అయినా డేటా అడిగే అవకాశం ఉంది. సో జనాల నమోదు 2018లో 87.8% ఉంటే 2019లో 92.7%. మరణాల నమోదు 84.6% నుంచి 92%కు మనకు వెళ్ళింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ. అదేవిధంగా మొత్తం నమోదు అయిన జననాల్లో సంస్థాగతమైనవి 81.2%. సంస్థాగతమైనవి అంటే ఏంటి మీనింగ్? సో ఇన్స్టిట్యూషనల్ అంటాం. ఇన్స్టిట్యూషనల్ అంటాం ఇంగ్లీష్లో. కొన్ని పదాలు కంపల్సరీ తెలుగులో, ఇంగ్లీష్లో తెలుసుకోవాలి. తెలుగులో దీన్ని వ్యవస్థాగతమైనవి అంటాం. వ్యవస్థాగతమైనవి అంటే సింపుల్ ఏం లేదు, రైట్. సో హాస్పిటల్స్లో బర్త్ జరిగితే దాన్ని ఇన్స్టిట్యూషనల్స్ లేదా సంస్థాగతమైనవి అంటాం. హాస్పిటల్ అంటే అది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు. సో ఎందుకు అలా అంటే హాస్పిటల్స్లో ఇట్లాంటి డెలివరీస్ జరిగినప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ ఉంటారు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి సర్వ్ చేయడానికి క్వాలిఫైడ్ సబ్ స్టాఫ్ ఉంటారు, నర్సులు కావచ్చు, ఇతరేతర ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాళ్ళందరికీ శిక్షణ పొందిన వాళ్ళే ఉంటారు. అలాంటి బర్త్స్ సేఫ్ బర్త్స్ అన్నమాట. అదేవిధంగా ఆ విధంగా పుట్టే పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా స్టెరిలైజ్ చేసి ఉంటారు. అండ్ అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. లైక్ తెలంగాణలో కేసీఆర్ కిట్ అని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ మాతృత్వ యోజన అని చెప్పి, కస్తూర్బా గాంధీ, ఇట్లా రకరకాల స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. ఆ స్కీమ్స్ అన్ని కూడా ఇలా వ్యవస్థాగతమైన జననాలకు అందిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అనేవి సేఫ్ అన్నమాట. ఇలా కాకుండా చాలామంది ఇళ్లలోనే బర్త్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటివప్పుడు ఈ స్కీమ్స్ అమల్లోకి రావు. అదేవిధంగా అవి క్వాలిఫైడ్ ఉండరా అన్నది ఒక ప్రాబ్లం అవుతుంది. ఈ సమస్యలన్నీ మనకు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మనకు ఇది ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ పెరగడం అన్నది ఇంపార్టెంట్. మరి జనన లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో ఎట్ బర్త్ అత్యధికంగా నమోదైన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. చాలామంది ఆస్పిరెంట్స్ ఇది కేరళకి వెళ్ళి పెడుతూ ఉంటారు, కానీ ఈసారి మనకు మారింది. అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలోకి వచ్చింది. సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఎక్కువగా నమోదైన రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. మరి 2-3 స్థానాల్లో వరుసగా నాగాలాండ్, మిజోరం, అండమాన్ నికోబార్లు. సో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కువ ఎక్కడైతే ట్రైబ్స్ ఉన్నారో అక్కడే మంచి రేషియో నమోదవుతుంది. ఇది అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకోండి. అదేవిధంగా తక్కువ నమోదైన రాష్ట్రాలు గుజరాత్, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం అస్సాం, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలు మనకు చివర్లా ఉంటూ ఉన్నాయి. సో చివర ఉన్నది అగ్రస్థానంలో ఉన్నది తెలుసుకుంటే కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు అంశము. అండ్ అదేవిధంగా మనకు రాష్ట్రాలు వార్తాంశాలు కనుక చూస్తే హర్యానా రాష్ట్రం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎగ్జామినేషన్ రీత్యా మనకు చాలా ఇంపార్టెంట్. వృక్షాలకు పింఛన్లు.
వృక్షాలకు పింఛన్స్ అంటే పెన్షన్స్ అన్నమాట. మరి చెట్లకు ఎలా పెన్షన్స్ ఇస్తారు అని అంటే, ఏ చెట్లకు పెన్షన్స్ ఇస్తారంటే 75 సంవత్సరాలు దాటిన చెట్లకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో ట్రీ కవర్ను పెంచడం కోసము ఉద్దేశించిన పథకం ఇది. సో ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రంలో 75 సంవత్సరాలు దాటిన వృక్షాలకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు అని అడిగితే హర్యానా. నెక్స్ట్ ఎంత మేర పెన్షన్ ఇస్తారు అంటే సంవత్సరానికి 2500. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరానికి పరాణం, ఓకే, పరాణం 2500 ప్రతి సంవత్సరం. ఇది నెలకు కాదండి, ప్రతి సంవత్సరానికి 2500 రూపాయలు ఇస్తారు. చెట్లకు ఎలా ఇస్తారు అంటే అది ఒక ప్రైవేట్ ప్లేస్లో ఉంటే ఆ స్థలం యజమాని ఎవరో అతనికి ఇస్తారు. అదే చెట్టు గాన ఏదైనా గ్రామ పంచాయతీలో ఉంటే ఆ గ్రామ పంచాయతీకి ఇస్తారు. లేదా అది ఎవరి ఆధీనంలో ఉంటుందో ఆ పర్టికులర్ చెట్టు అనేది వాళ్ళకు సంబంధించి చెందుతుంది. మరి ఎవరి ఆధీనంలో లేకుండా అది అడవిలో ఉంటే అటవీ శాఖకు, అట్లా ఎవరి ఆధీనం, వ్యవస్థ ఆధీనమా వ్యక్తి ఆధీనమా పరిశీలించి వాళ్లకు సంవత్సరానికి 2500 రూపాయలు గాను నజరానాగా ఇస్తారన్నమాట. సో ఇది మనకు వృక్షాలకు పింఛన్లు అనే పథకానికి సంబంధించింది. ఏ రాష్ట్రం ప్రారంభించింది అని చెప్పి అడిగితే హర్యానా అని చెప్పి చెప్పాలి. సో రైట్. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో మనకు పూణే వార్తల్లో నిల్చొనుంది. పూణే, రైట్. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి పూణే. ఎందుకు అనంటే దేశంలోనే అతిపెద్ద కార్పోర్ట్, సోలార్ కార్పోర్ట్ అని చెప్పాలి. సోలార్ కార్పోర్ట్ అని అంటే సౌర శక్తితో నడిచే కార్పోర్ట్. అసలు కార్పోర్ట్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ అంటే విమానాలు నిల్చుండే స్థలము, కార్పోర్ట్ అంటే కార్లు నిల్చొని ఉండే స్థలము. మరి చాలా పెద్ద స్థలం అది, కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ మొత్తం వ్యవస్థ అన్నది సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. సో భారతదేశంలో అతిపెద్ద కార్పోర్ట్, సౌరశక్తితో నడిచే కార్పోర్టును ఏ నగరంలో ప్రారంభించారు అంటే పూణే నగరంలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే టాటా మోటార్స్ అండ్ టాటా పవర్ సంయుక్తంగా దీన్ని ఆవిష్కరించారు. సో మరి సౌరశక్తిని వీళ్ళు వినియోగిస్తున్నారు కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేసే పవర్, ఓకే, ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ కావచ్చు లేదా థర్మల్ ఎలక్ట్రిక్ కావచ్చు అది ఉపయోగించాం. సో అది ఉపయోగిస్తే మనకు కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతాయి. ఇవి కార్బన్ ఉద్గారాలు రిలీజ్ కావు కాబట్టి ఏటా 7000 టన్నుల కార్బన్ ఉద్గారాలని తగ్గిస్తుంది. సో దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని మనం గమనించాలి. సో ఇది మనకు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా మనం ఆర్థిక అంశాలకు గాన వెళ్తే దేశీయ నౌకాయాన బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నెంబర్ 1 క్వశ్చన్, ప్రయోజనం ఏంటి అంటే మనకు దేశమంతా ఒకే నియమం వర్తిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి రావాలి అని అంటే అనుమతులు అవసరం అవుతుంది. ప్రతి రాష్ట్రానికి అనుమతి తీసుకోవడం తప్పనిసరి కావడం వల్ల సరకు రవాణా ఆలస్యం అవుతుంది. పదే నిబంధనల మూలంగా ఈ రంగంలో స్థిరపడిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అదంతా అవాయిడ్ చేయడం కోసం దేశమంతా ఒక యూనిఫైడ్ ప్రిన్సిపల్, ఏకసూత్ర అనేది రాబోతుంది. సో రాష్ట్రాల మధ్య జరిగే జల రవాణా వాణిజ్య కార్యకలాపాలకు ఉద్దేశించిన చట్టాల్లో ఏకరూపకత అనేది తీసుకురానున్నారు. సో మరి భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జలమార్గాల పొడవు ఎంత అంటే 4503 కిలోమీటర్స్. మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నాయంటే 15. నిజాన్ని చెప్పాలంటే భారతదేశంలో 14,500 కిలోమీటర్ల మేర, 14,500 కిలోమీటర్ల మేర మరి ఈ ఇన్లాండ్ వాటర్ వేస్, దేశీయంగా జల మార్గాలను ఏర్పాటు చేయొచ్చు. కానీ మనం ఏర్పాటు చేసుకుంది కేవలం 4503 మాత్రమే. ఇవి ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయంటే 15 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మరి మనకు జాతీయ జలమార్గాలు ఎన్ని ఉన్నాయి? నేషనల్ వాటర్ వేస్ అని అంటాం. జాతీయ జలమార్గాలు ఎన్ని ఉన్నాయంటే 6 జాతీయ జలమార్గాలు ఉన్నాయి. 6 జాతీయ జలమార్గాలు ఉన్నాయి. మరి 6 జాతీయ జలమార్గాల్లో ఏది అన్నిటికంటే పొడవైంది అని చెప్పడుతారు? ఒకటవ జాతీయ జలమార్గం, నేషనల్ వాటర్ హైవే. 1వ జాతీయ జలమార్గము అన్నిటికంటే కూడా పొడవైంది. సో ఒకసారి మీరు మ్యాప్ చూడండి. మొదటి జాతీయ జలమార్గం మనకు 1620 కిలోమీటర్లు ఉంటుంది, రైట్. సో హాల్దియా టు అలహాబాద్ మనకు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల గుండా వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఓకే మనకు ఇట్లా రైట్ గంగా అండ్ హుగ్లీ ఈ రివర్స్ అన్నింటి కూడా కలుపుతూ వస్తుంది. సో నెక్స్ట్ రెండోది మనకు దుబ్రి టు సాడియా 891 కిలోమీటర్స్. మనకు పొడవైంది గుర్తుపెట్టుకోవాలి, మిగతా ఇష్యూస్ అన్ని జాగ్రఫీలో అధ్యయనం చేస్తారు. సో మనకు దేశవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల మేర జలమార్గాలను మనం తీసుకురావచ్చు అంటే 14,500 కిలోమీటర్ల మేర జలమార్గాలను తీసుకురావచ్చు. అండ్ భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని కిలోమీటర్ల మేర ఉందంటే
4503 మేర అండ్ 15 ఓన్లీ, ఓకే 15 స్టేట్స్. అండ్ అట్ ద సేమ్ టైం దేశంలో అతి పొడవైన జాతీయ జలమార్గం అంటే నేషనల్ వాటర్ హైవే 1, రైట్, అది ఓకే హాల్దియా టు అలహాబాద్ వరకు మనకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఆంటోనియో గుటెరస్, రైట్, ఆంటోనియో గుటెరస్. సో ఈయన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా మరోసారి ఎన్నికయ్యారనమాట. అన్ని దేశాలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి. సో ఈయన ఏ దేశస్థుడు అని అంటే పోర్చుగల్ దేశస్థుడు. సో పోర్చుగల్ దేశస్థుడు ఈయన, పోర్చుగల్ దేశస్థుడు. పోర్చుగల్ మనకి ఇటీవలి కాలంలో వార్తల్లో నిల్చొని ఉందా అంటే ఎస్. సో మనం జూన్ 19th ఈరోజు జూన్ 18th కరెంట్ అఫైర్స్లో చెప్పాను. లోథల్, గుజరాత్లోని లోథల్ మనము డెవలప్ చేస్తున్నాం, సాంస్కృతిక పరంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. అందుకు ఏ దేశంతో ఒప్పందం కుదిరింది అంటే పోర్చుగల్ దేశంతో ఒప్పందం కుదిరింది. అదే పోర్చుగల్ మళ్ళీ ఇప్పుడు ఆ పోర్చుగల్కి చెందిన వ్యక్తి మనకు వార్తల్లో ఉన్నారు. మరి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరని అడుగుతారు. ఇప్పుడు సెక్రటరీ జనరల్ కొత్తగా నియామకమయ్యారు కాబట్టి ఈయన రెండో టర్మ్ ఇది. ఆల్రెడీ 2017 నుంచి 2022 వరకు ఆయన టర్మ్, మళ్ళీ ఆయన్నే కొనసాగనున్నారు, రైట్. అండ్ మొట్టమొదటిగా ఎవరు అంటే ట్రిగ్వేలి. మొట్టమొదటి వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ట్రిగ్వేలి మొట్టమొదటి వ్యక్తి, ఓకే. అదేవిధంగా హమ్మర్స్ డాగ్ అనే ఆయన రెండో వ్యక్తి, కానీ పదవిలో ఉంటూ చనిపోయిన ఏకైక వ్యక్తి అనుకోవచ్చు, తొలి వ్యక్తి అనుకోవచ్చు ఆయన్నే. అదేవిధంగా మనకు యూథాంట్ అని ఉంటారు, యూథాంట్ ఈయన మొట్టమొదటి ఆసియావాసి. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మయన్మార్. ఇప్పటి వరకు ఆసియాలోంచి ఎంతమంది మనకు సెక్రటరీ జనరల్ అయ్యారంటే యూథాంట్ అయ్యాడు, ఆ తర్వాత బాన్ కీ మూన్ కూడా అయ్యారు. బాన్ కీ మూన్ కూడా అయ్యారు. మరి ఈ బాన్ కీ మూన్ ఆయన మనకు సౌత్ కొరియా దేశానికి చెందిన వ్యక్తి, ఆయన ఈస్ట్ ఏషియా ప్రాంతము. మరి బాన్ కీ మూన్ పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన భారతీయుడు ఎవరని అడుగుతారు. శశి థరూర్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిగ్స్. శశి థరూర్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు శశి థరూర్. అదేవిధంగా నేను మీకు ఒక 2 days బ్యాక్ ఈ ట్విట్టర్ సంబంధించిన అంశాన్ని అప్డేట్ చేశాను. ట్విట్టర్ని చాలా సమగ్రంగా చర్చించాను, చూడండి. ఆ ట్విట్టర్కి సంబంధించిన ఈ ఘటనని పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశ్నించింది. ఎందుకు మీరు భారతదేశం చట్టాలను గౌరవించడం లేదు, ఎందుకు భారతదేశం చట్టాలను మీరు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. అలా ప్రశ్నించిన స్థాయి సంఘానికి శశి థరూర్ నేతృత్వం వహించారు. ఈ అంశం రీత్యా మనకు శశి థరూర్ న్యూస్లో ఉన్నారు కాబట్టి ఇది కూడా ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ జస్టిస్ జమాల్, ఈయన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో ఈయన కెనడాలో అక్కడి సుప్రీంకోర్టులో నియామకమయ్యారు. సో భారతదేశ సమాఖ్య మనకు కెనడా తరహా సమాఖ్య, కెనడాకు దగ్గరగా ఉండే సమాఖ్యగా మనకు తెలిసిందే. సో అట్లాంటి దేశంలో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకమయ్యారు. ఈ స్పెషాలిటీ ఏంటంటే ఈ శ్వేత జాతీయ కాని మొదటి వ్యక్తి, తెల్ల జాతీయుడు కాని మొదటి వ్యక్తిగా మనము ఈయన చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తిగా కూడా మనము చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆశిష్ చందోర్కర్. ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు భారత పర్మనెంట్ మిషన్ ఉంటుంది, శాశ్వత మిషన్. దానికి కౌన్సిలర్గా నియామకమయ్యాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అని అంటే ఈ పదవిని చేపట్టున్న తొలి ప్రైవేటు వ్యక్తి. ఆయన ఒక స్వచ్ఛంద సంస్థకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో స్మాహి ఫౌండేషన్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. స్మాహి ఫౌండేషన్ అందులో ఆయన పనిచేస్తూ ఈ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అవార్డ్స్. సుమితా మిత్రా చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డును పొందారు ఈమె రైట్. కొత్త ఆవిష్కరణలకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక యూరప్ అవార్డు ఇది. దీనికి ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ సుమిత్రా మిత్రా గెలుచుకున్నారు. ఏ అంశానికి సంబంధించి అంటే నానో టెక్నాలజీ సాయంతో దంత వైద్యం కోసం ఆవిష్కరణ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి ఆమె ఈ అవార్డును పొందారు. క్వశ్చన్స్ 2 రకాలుగా రావచ్చు. యూరప్లో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును ఎవరు గెలుచుకున్నారు, ఆవిష్కరణకు సంబంధించిన అవార్డును. సో దీన్నే మనం యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు అంటాం. యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సుమితా మిత్రా.
యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు ఏ అంశానికి సంబంధించి గెలుచుకున్నారు అంటే దంత వైద్యంలో నూతన ఆవిష్కరణకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనకు గెలుచుకున్నారు. ఎవరిమే అంటే మనకు సుమిత్రా మిత్రా, ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్గా చెప్పుకోవచ్చు. ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ మిల్కా సింగ్, రైట్. సో ఫ్లయింగ్ సిక్గా పేరున్న మిల్కా సింగ్ అన్ఫార్చునేట్లీ ఆయన మరణించారు. అండ్ కరోనా వచ్చి తగ్గినాక ఇతర ఎఫెక్ట్ల మూలంగా ఆయన మరణించారు. సో ఈయన ప్రత్యేకతలు మనం ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్గా ప్రస్తావించాల్సి ఉంటుంది. సో ఈయన ఒలింపిక్స్లో ఈయన ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్, సో గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఈ రెండిట్లో 400 మీటర్స్లో పథకాన్ని సాధించిన ఏకైక వ్యక్తి, ఏకైక అథ్లెట్. సో కేవలం భారతీయుడు మాత్రమే కాదు, ఏకైక అథ్లెట్ ఈయననే. అదేవిధంగా 1956లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ను ప్రాతినిధ్యం వహించారు. 1960లో రోమ్లో జరిగిన ఈ ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించారు. 1964లో మనకు టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నిన్న క్లాస్లో నేను 1952 ఒలింపిక్స్ డిస్కస్ చేశాను, హెల్సింకి. ఓకే, ఫిన్లాండ్లో హెల్సింకిలో జరిగాయి. దాని ప్రత్యేకత ఏంటి? నాన్ యూరోపియన్ ఇండియన్ యూరోపియన్ లాంగ్వేజెస్ దేశంలో జరిగిన మొట్టమొదటి ఒలింపిక్స్గా చెప్పాను. 1956 ఒలింపిక్స్కు అట్లాంటి ప్రత్యేకత ఒకటి ఉంది. మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్కు ఏంటది అని అంటే దక్షిణార్ధగోళంలో జరిగిన మొట్టమొదటి ఒలింపిక్స్ ఇవే. దక్షిణార్ధగోళంలో సదరన్ హెమిస్ఫియర్లో జరిగిన మొట్టమొదటి ఒలింపిక్స్ 1956లో మెల్బోర్న్లో నిర్వహించిన ఒలింపిక్స్. నెక్స్ట్ 1964లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ జపాన్లో. సో ఆసియా ఖండంలో జరిగిన మొట్టమొదటి ఒలింపిక్స్ ఇవే. నిజానికి 2020లో మరోసారి ఒలింపిక్స్ జరిగి ఉండాల్సింది, బట్ కరోనా మూలంగా జరగలేదు, వాయిదా పడ్డాయి. 2021లో జరుగుతాయంటున్నారు. వాయిదా పడతాయో రద్దవుతాయో ఎవరికి తెలియదు. ఇన్ కేస్ జరిగితే గాన ఆసియా ఖండంలో 2 సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన ఏకైక దేశంగా, ఏకైక నగరంగా కూడా టోక్యో కొత్త రికార్డును సృష్టించనుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లాంటి స్పెషాలిటీస్ ఉండే పాయింట్స్ మనం ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మూడు ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే మిల్కా సింగ్ ఈ మూడింట్లో కూడా భారత్ తరఫున ఆయన రిప్రజెంట్ చేశారు. పద్మశ్రీ అవార్డును కూడా ఆయన పొందారు. ఫ్లయింగ్ సిక్గా ఆయనకు పేరుంది. ఓకే, భాగ్ మిల్కా భాగ్ అనే ఆయన జీవితం నేపథ్యంలో వచ్చిన సినిమా కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్స్ కొన్ని ఉన్నాయి. సో 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చే కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? ఇందులో ఉండే ప్రతి కమిటీకి ఒక స్పెషాలిటీ ఉందండి. కంపల్సరీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో అవి తెలుసుకోండి, లేదా నెక్స్ట్ క్లాస్ మీరు వినొచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ పౌరసత్వ చట్టాన్ని తొలిసారి చేసింది? ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ. పౌరసత్వం అనేది వార్తల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్ అనేది లైక్ ట్విట్టర్ను ప్రశ్నించిన స్థాయి సంఘానికి స్థానార్థం వహించింది ఎవరు? సో ఓకే, ఇది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇవి ఈ రోజు కూడా డిస్కస్ చేసిన పాయింట్స్. నెక్స్ట్ కెన్నెత్ డేవిడ్ బుచిజియా కౌండా ఏ దేశానికి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు? ఇవన్నీ ఈయన కూడా వార్తల్లో ఉన్నారు ప్రస్తుతము. సో ఇవి మనకి ఈ జూన్ 19th కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో అప్డేటెడ్ ఈ 5 క్వశ్చన్స్తో పాటు మరిన్ని అంశాలు చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.